నమస్తే అండి. నేను మీ డాక్టర్ రఘుతేజ. ఈ వీడియోలో అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకొస్తాయి? వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? వాటిని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయనేది తెలుసుకుందాం. చాలామందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ అని. సో, అసలు ఇవి ఎందుకొస్తాయి? ఒకటి మనం తీసుకునే డైట్ ద్వారా. ఎందుకు? డైట్‌లో మనం ఫ్యాట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఆ ఫ్యాట్ లాబ్యూల్స్ అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి. అంత ఈజీగా బ్రేక్ అవ్వవనమాట. సో, ఈ పెద్ద పెద్ద ఫ్యాట్ లాబ్యూల్స్‌ని చిన్న చిన్నగా కట్ చేయడానికి హెల్ప్ చేసేదే బైల్. బైల్ అంటే గ్రీన్ కలర్‌లో పసరు అంటాం గదా! అది బైల్ అన్నమాట. ఈ బైల్ అనేది పెద్ద పెద్ద ఫ్యాట్ లాబ్యూల్స్‌ని చిన్నగా కట్ చేస్తుంది. అలా మన బాడీకి వంట పట్టేలాగా, డైజెషన్ ఈజీ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో, ఇప్పుడు గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? గాల్ బ్లాడర్ అనేది ఒక సంచి. లివర్ దగ్గర ఉంటుంది. ఈ సంచిలో ఏముంటుంది? బైల్ ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు ఫ్యాటీ డైట్ ఎక్కువగా తీసుకుంటారో, ఈ గాల్ బ్లాడర్ పని అనేది ఏంటి? ఈ ప్రెస్ చేసి కాంట్రాక్ట్ అయ్యి, ఆ లోపలున్న బైల్‌ని బయటకు తీసి, ఈ ఫ్యాట్ లాబ్యూల్స్‌ని చిన్నగా బ్రేక్ చేపిద్దాము అనేది గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్. ఎప్పుడైతే ఈ సంచిలో బైల్ బయటకొచ్చేస్తుందో, మళ్ళీ అందులో ఫార్మ్ అవుతుంది. ఎలా? లివర్‌లో ఉన్న డక్ట్స్‌కి, గాల్ బ్లాడర్‌కి కనెక్ట్ ఉంటుంది. ఆ కనెక్షన్ అయ్యి మెయిన్‌గా బైల్ ప్రొడ్యూస్ అయ్యేది లివర్‌లో. అందులో నుంచి మెల్లిగా గాల్ బ్లాడర్‌లో మళ్ళీ బైల్ జమ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఫ్యాట్ లాబ్యూల్స్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మళ్ళీ గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవుతుంది. బైల్ బయటకొస్తుంది. అలా ఫ్యాట్ లాబ్యూల్స్‌ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేసేది బైల్. సో, ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది. సార్, మరి గాల్ బ్లాడర్ చాలామందికి స్టోన్స్ వస్తాయి. సర్జరీ చేసి తీసేస్తారు కదా! ఎలా మరి ఇవి డైజెస్ట్ అవ్వడం? ఈ ఫుడ్, ఫ్యాట్ లాబ్యూల్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి గాల్ బ్లాడర్ తీసేస్తే? అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ లివర్‌లో ఉన్న డక్ట్స్ మెయిన్‌గా బైల్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? లివర్‌లో కదా! ఆ బైల్ లివర్‌లోని డక్ట్స్‌తో ఇంటెస్టైన్‌తో డైరెక్ట్ కనెక్షన్ కూడా ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్‌తో. అప్పుడు డైరెక్ట్ గాల్ బ్లాడర్‌లోకి వెళ్ళకుండా బైలు డైరెక్ట్ ఇంటెస్టైన్‌లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఫుడ్ రాగానే దాన్ని డైజెస్ట్ చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులోకి కనెక్షన్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే సర్జరీ తీసేసుకుంటే, ఈ బైల్ రాదు కదా! మరి డైజెషన్ ప్రాబ్లమ్ అవుతది కదా! అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. కానీ, అలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వితిన్ 1-2 వీక్స్ లివర్ దానికి అడాప్ట్ అయిపోతుంది. అడాప్ట్ అయిపోయి గాల్ బ్లాడర్‌లో ఉండాల్సిన బైల్‌ని గాల్ బ్లాడర్ లేదు కాబట్టి చిన్న పేగులోకి పంపిస్తుంది. కాబట్టి ఫుడ్ అక్కడ కూడా డైజెస్ట్ అవుతుంది బైల్ ద్వారా. సో, ఇది ఒక మిత్. గాల్ బ్లాడర్ తీసేస్తే డైజెషన్ సరిగా అవ్వదని. ఒక 1 వీక్ అడాప్ట్ అవ్వడానికి 1-2 వీక్స్ అనేది టైం పడుతుంది కానీ, ఆ తర్వాత అంత పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రెండో విషయం, మరి ఎందుకు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి? స్టోన్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి? ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్‌లో ఉన్న బైల్ సూపర్ సాచ్యురేట్ అవుతుందో, అంటే కొలెస్ట్రాల్‌తో కలిసి గాల్ బ్లాడర్‌లో ఉన్న బైల్‌లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండదు. ఎప్పుడైతే ఈ బైల్‌లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతాయో, అప్పుడు ఈ కొలెస్ట్రాల్ బైల్‌తో కలిసి సాచ్యురేట్ అవుతుంది. అంటే గట్టిగా అయిపోయి స్టోన్ లాగా ఫార్మ్ అవుతుంది. సో, ఈ కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచొస్తుంది? మన డైట్ నుంచి రావచ్చు, అయితే లివర్ నుంచి రావచ్చు, బ్లడ్ నుంచి రావచ్చు. ఇవంతా కలిసి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి ఈ బైల్‌తో కలిసిపోయి సూపర్ సాచ్యురేట్ అయిపోయి స్టోన్స్ లాగా ఫార్మ్ అవుతాయి. అందుకని గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అవుతాయి. సో, ఇది వన్ ఇంపార్టెంట్ కారణం. రెండోది, ఇప్పుడు సింప్టమ్స్ ఏముంటాయి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి? ఎలాంటి సింప్టమ్స్ ఉంటే నాకు గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంది అని డౌట్ పడాలి అంటే, ఒకటి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్యాస్ ప్రాబ్లమ్ అవుతున్నట్టుగా అనిపించడం. ఛాతీ దగ్గర గ్యాస్ ప్రాబ్లమ్‌గా ఉంది. లేదా తినగానే డైజెషన్ ప్రాబ్లమ్ అవ్వట్లేదు. లేదంటే తినగానే సరిగా డైజెస్ట్ అవ్వట్లేదు. ఏదో ఛాతీలో మంటలాగా, నొప్పిలాగా ఉంటుంది అని చాలామందికి అనిపిస్తుంటుంది. ఇదొక సింప్టమ్. మూడోది, కుడి పక్కన నొప్పి. ఇక్కడ రైట్ హైపోకాండ్రియం అంటాం. ఇక్కడ నొప్పి అవ్వడం. నొప్పి అంటే ఇట్లా పిండినట్టుగా ఉంటుందన్నమాట నొప్పి.
మూడోది ఈ కుడి లేదా ఎడమ భుజం లాగినట్టుగా అనిపించడం. ముఖ్యంగా కుడి భుజం. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి ఈ కుడి భుజం అనేది ఎక్కువగా లాగినట్టుగా నొప్పిగా ఉంటుంది. ఎందుకు కుడి భుజం అనేది నొప్పిగా ఉంటుంది అంటే గాల్ బ్లాడర్ ఉంటుంది కదా, దాని నర్వ్ సప్లై డయాఫ్రమ్, ఇక్కడ గాల్ బ్లాడర్ పైన డయాఫ్రమ్ అనే ఉంటుంది. డయాఫ్రమ్ అంటే మనం ఊపిరి తీసుకోవడానికి హెల్ప్ చేసేదన్నమాట, లంగ్స్ కింద ఉంటుంది మజిల్ అది. ఈ డయాఫ్రమెటిక్ మజిల్ నర్వ్ సప్లై కూడా సేమ్ గాల్ బ్లాడర్ది అండ్ డయాఫ్రమ్. ఎప్పుడైతే నర్వ్ సప్లై సేమ్ అవుతుందో, గాల్ బ్లాడర్లో ఎప్పుడైతే స్టోన్ ఫామ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందో, ఆ నర్వ్ సప్లై సేమ్ ఉండడం వల్ల డయాఫ్రమ్ ఇన్ఫ్లమేషన్ కూడా అవుతుంది. సో ఈ నర్వ్ సప్లైయే ఇక్కడ ఉన్న చేతికి కూడా నర్వ్ సప్లై సేమ్ అన్నమాట, ఇక్కడ నుంచి వెళ్తుంది. దాన్నే ఫ్రెనిక్ నర్వ్ అంటాం. సో ఎప్పుడైతే గాల్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ అయ్యి డయాఫ్రమ్ ఇన్ఫ్లమేషన్ అవుతుందో, ఈ నర్వ్ సప్లై దీనికి కూడా సేమ్ ఉండడం వల్ల కుడి భుజం అనేది ఎక్కువగా నొప్పిగా లాగినట్టుగా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని డౌట్ పడాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు సిమ్టమ్స్ ఉన్నాయి, ఏం చేయాలి? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం ఎగ్జామిన్ చేస్తారు, లేదా మీ అంతటి మీరు అల్ట్రాసౌండ్ స్కాన్, ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఎలాంటి రేడియేషన్ ఎఫెక్ట్స్ కానీ ఏంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కాబట్టి జస్ట్ బేసిక్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్ స్కాన్ చేసుకుంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా లేవా అని అర్థమైపోతుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఏం చేయాలి? సో ఒక్కసారి మీకు దగ్గరున్న సర్జన్ని కలవాలి. మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు యంగ్ పేషెంట్ ఉన్నారు, లైక్ ఒక 20-25 ఇయర్స్ ఉన్నారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని స్కాన్లో వచ్చింది. సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఛాతీలో మంట, నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము, కుడి భుజం లాగడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే సర్జరీ చేసుకోవడం బెటర్. సరే సిమ్టమ్స్ లేవు, స్టోన్ సైజ్ చాలా చిన్నగా ఉంది అంటే వెయిట్ చేయొచ్చు. 20-25 ఇయర్స్ ఉన్నారు, సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే వెయిట్ చేసి 6 మంత్స్కి ఒకసారి స్కాన్ చేసుకోండి. 25 ఇయర్స్ దాటి ఉన్నారు లేదా 30 ఇయర్స్ దాటి ఉన్నారు, సిమ్టమ్స్ ఉన్నాయి, సర్జరీ చేసుకుంటే బెటర్. ఏం సర్జరీ? లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ సర్జరీ. సో చాలా వరకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏంటి అంటే ఈ కాంట్రాక్ట్ అయినప్పుడు గాల్ బ్లాడర్ అందులో ఉన్న స్టోన్ కూడా బయటకు వెళ్తుంది, వెళ్ళి ఒక్కొక్కసారి ఆ డక్ట్స్లో స్ట్రక్ అయిపోతుంది. సైజు కొంచెం పెద్దగా ఉంటాయి. సో చిన్న సైజు ఉంటే ఓకే, అది కాంట్రాక్ట్ అయినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. కానీ కొంచెం పెద్ద సైజు ఉంది అంటే అక్కడ ఉన్న డక్ట్స్లో అది స్ట్రక్ అయిపోతుంది. ఈ స్ట్రక్ అయిపోవడం వల్ల అబ్స్ట్రక్టివ్ జాండిస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ మీరు గాల్ బ్లాడర్ స్టోన్స్కి సర్జరీ చేసుకోవడం బెటర్. మూడోది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ సర్జరీ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే అందులో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, దాన్ని పయోసీల్ అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పయేమియా ఆఫ్ గాల్ బ్లాడర్ అంటాం. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటే ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని స్కాన్లో తెలిస్తే సర్జరీకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. ఎందుకు అంటే ఇది చాలా చిన్న హోల్స్ నుంచి అయిపోతుంది, వితిన్ 1 డే డిశ్చార్జ్ అయిపోతారు. సో ఇలాంటి అండ్ ఇన్సూరెన్స్ అందరికీ ఉంటాయి కాబట్టి పెద్ద కాస్ట్ కూడా మీకు అవ్వదు. సో అంత సింపుల్ దానికి అనవసరంగా స్టోన్స్ని పెట్టుకొని ఎక్కడ జాండిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అలాంటి రిస్క్ తీసుకోకుండా సర్జరీ చేసి గాల్ బ్లాడర్ రిమూవల్ చేసుకోవడం మంచిది. ఎందుకు అంటే ఆ బైల్ ఎలాగో మళ్ళీ ఇంటెస్టైన్లో కనెక్ట్ అయిపోతుంది కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి, మిత్స్ అండ్ దీని ట్రీట్మెంట్ గురించి, ఇన్వెస్టిగేషన్స్ గురించి. ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వారు ఎనీ టైం మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ.